ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటమ్మా నువ్వు చెప్పేది? ఆ సుహాసిని కావాలని ఉత్తమ్ని మైథిలిని దూరం పెడుతుందా? అవునాన్నా, లేదంటే పెళ్ళై ఇన్ని రోజులైనా శోభనానికి మంచి ముహూర్తం దొరకపోవడం ఏంటి నాన్నా? నిజమేనమ్మా, నువ్వు చెప్తుంటే నాకు అనుమానంగానే ఉంది. అనుమానం కాదు నాన్నా, అదే నిజం. వదినికి మైథిలి కోడలుగా రావడం అసలు ఇష్టమే లేదు. అందుకే కావాలనే వాళ్ళిద్దరిని కలవకుండా దూరం పెడుతుంది. అదే నిజమైతే ఈ రోజు తాడో పేడో తేల్చేస్తాను. పదమ్మా వెళ్దాం. పదండి నాన్నా. సుహాసిని, జానకమ్మ గారు, అందరూ ఒకసారిలా రండి. ఏంటి రామయ్య గారు, ఏమైంది? ఎందుకు రమ్మని పిలిచారు? ఉత్తమ్కి మైథిలికి పెళ్లి జరిగి ఎన్ని నెలలైంది? ఎందుకు రామయ్య గారు? అడిగిన దానికి సమాధానం చెప్పండి, అంతే. 3 నెలలైంది. 3 నెలల నుంచి వాళ్ల శోభనానికి మంచి ముహూర్తమే దొరకలేదా? గురువుగారిని అడిగానండి. ఇప్పట్లో మంచి ముహూర్తం లేదని చెప్పారు. అందుకే ఏర్పాటు చేయలేదు. గురువుగారు చెప్పారా? లేదంటే వేరే ఎవరైనా చెప్పించారా? ఏంటి తాతయ్య గారు మీరనేది? చెప్పించాల్సిన అవసరం ఎవరికుంటుంది? ఏమో, ఎవరికి తెలుసు? మీరిద్దరూ కలిసి ఉండడం ఇష్టం లేని వాళ్ళెవరైనా అలా చెప్పించారేమో. నాకేం అలాంటి అవసరం లేదు. నిన్ను ఎవరూ అనలేదు. నువ్వెందుకు భుజాలు తడుముకుంటున్నావు? అసలు ఇంతకీ మీరు చెప్పదలుచుకుందేంటి? ఇంకోసారి గురువుగారిని పిలిపించండి. వెంటనే వీళ్ళిద్దరికీ శోభనానికి ముహూర్తం పెట్టించాలి. ఇప్పట్లో లేవని చెప్పారు కదా. ఆయనొక్కడే చెప్తే నిజమైపోతుందా? వేరే గురువుగారిని పిలిపిద్దాం. అవును, నాకు తెలిసిన గురువుగారున్నారు. రేపు ఆయన్ని పిలిపిస్తాను. శోభనానికి ముహూర్తాలున్నాయో లేవో ఆయనే చెప్తారు. అంటే కొంపు మునిగేలా ఉంది. వేరే గురువు గారు వస్తే మనం అబద్ధం చెప్పిన విషయం అందరికీ తెలిసిపోతుంది. అర్థమైంది. అప్పుడు మనమే గురువుగారిని పిలిపిద్దాం. రామయ్య గారు, మా కుటుంబంలో ఏ శుభకార్యం జరిగినా మా గురువుగారే వస్తారు, ముహూర్తాలు పెడతారు. అయితే ఆయన్నే పిలిపించండి. అలాగే, రేపు ఉదయమే పిలిపిస్తాం. మనవడా, రేపే నీకు మైథిలికి శోభన. దీంట్లో తిరుగులేదు. పద. విన్నావుగా, రేపే మన శోభనం అంట. నువ్వు రెడీనా? ఏంటండి మీరు ఏదో టూర్కి వెళ్దాం రెడీ అన్నట్టు అడిగారు? అవునా? పోండి. మైథిలి, మైథిలి! వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ జరగకముందే ఏదో ఒక విధంగా మైథిలిని ఇంట్లో నుంచి గెంటేసి ఉత్తమ్కి నేను వైఫ్ ని కావాలని ప్లాన్ చేస్తే, ఆ ముసలోడేమో రేపే వాళ్ళిద్దరి శోభనానికి ప్లాన్ చేశాడు. ఇలా చెడగొట్టాలి. ఆంటీ, మీరేంటిలా వచ్చారు? మా మావయ్య గారు ఇంత పెద్ద ట్విస్ట్ ఇస్తారని అస్సలు నేను ఊహించలేదు. మనమే ప్లాన్ చేసి వాళ్ళిద్దరికీ ఫస్ట్ నైట్ జరగకుండా ఆపామని హ్యాపీగా ఫీల్ అవుతుంటే ఇంతలో ఏం జరిగిందో ఏంటో. ఆయనొచ్చి సడన్ గా వాళ్ళిద్దరికీ ఫస్ట్ నైట్ ఏర్పాటు చేయమని చెప్పారు. ఇంకేం జరుగుతుందా ఆంటీ? ఉంది కదా శుభప్రద ఆంటీ. ఆవిడ వెళ్లి రామయ్య గారిని రెచ్చగొట్టి తీసుకొచ్చుంటుంది. నా అనుమానం కూడా అదే. ఇప్పుడు ఏదో ఒకటి చేసి మళ్ళీ శోభనం జరగకుండా ఆపాలి. అదంత ఈజీ కాదు సిస్టర్. అన్నయ్య, నువ్వా? పడుకున్నావేమో అని ఫోన్ చేయలేదు. లేదంటే నేనే నీతో మాట్లాడదాం అనుకున్నాను. అర్ధరాత్రి అన్నయ్యతో మాట్లాడాలనుకున్నావంటే అది ఖచ్చితంగా కొంపలు ముంచే కార్యక్రమే అయి ఉంటది. గురువుగారికి నువ్వేం చెప్తావో ఏం చేస్తావో తెలీదన్నయ్య.
ఇప్పట్లో ఫస్ట్ నైట్ కి మంచి ముహూర్తాలే లేవని చెప్పించాలి. అదెంత పని సిస్టర్, డబ్బుకి లోకం దాసోహం అని డబ్బుకి ఎవరైనా లొంగాల్సిందే. అంటే వచ్చే గురువు గారిని డబ్బులతో కొంటావా బాబాయ్? ట్రై చేద్దాం, పోయేది ఏటుంటది. హలో శ్రీవారు, ఎక్కడున్నారు శ్రీమతి గారు? ఇంకెక్కడుంటాం? మీ అమ్మగారి గదిలోనే ఉన్నాను. నీ పక్కన అమ్ముందా? మ్మ్, అవును, నా పక్కనే ఉన్నారు. అత్తయ్య గారు, మీ అబ్బాయి గారు మాట్లాడతారంట. ఏయ్ మైథిలి, అమ్మకి ఫోన్ ఇవ్వద్దు. మరి ఎవరి కోసం చేశారండి? నీకోసమే చేశాను. అత్తయ్య గారు, ఆయన నా కోసమే ఫోన్ చేశారంట. ఏయ్, అయ్యో. హే మైథిలి, నీతో సీక్రెట్ గా మాట్లాడుతుంటే అన్ని విషయాలు అమ్మకి చెప్తావేంటి? ఏంటి అత్తయ్య గారు, మీ అబ్బాయి గారితో మీరు మాట్లాడతారా? ఇదిగోండి, మీరే మాట్లాడండి. మైథిలి మైథిలి, హే. అయ్యో చచ్చం, మైథిలి అమ్మకి ఫోన్ ఇచ్చినట్టుంది. నాన్న ఉత్తమ్, ఏంటి నువ్వు చేస్తున్న పని? మీ ఇద్దరికి ఫస్ట్ నైట్ అయ్యేంత వరకు దూరంగా ఉండమని చెప్పానా? చెప్పావమ్మా, కానీ నా పెళ్ళాన్ని చూడలేకుండా ఉండలేకపోతున్నాను. ఒక్కసారి పెరట్లోకి పంపించావంటే ఏదో సరదాగా 2 ముద్దులు పెట్టుకుని పంపించేస్తాను. తల్లితో ఇలాగైనా మాట్లాడేది? ఇలాగే మాట్లాడతాను, ఎందుకంటే అక్కడుంది మా అమ్మ కాదు కాబట్టి. కనిపెట్టేశారా? హ, నువ్వు పెద్ద మిమిక్రీ ఆర్టిస్ట్ మరి కనిపెట్టలేకపోవడానికి. మైథిలి, పాలు తీసుకొని బిల్డింగ్ పైకి రా. అమ్మో, ఇప్పుడా? హా, ఇప్పుడే. నువ్వు వస్తావా, నన్నే ఆ రూమ్కి రమ్మంటావా? చూడు, ఎలాగో అమ్మ కూడా లేదు, రేపు జరగాల్సిన ఫస్ట్ నైట్ ఏదో ఈ రోజే జరిగిపోతుంది. ఇక నీ ఇష్టం మరి. అమ్మో వద్దులే, నేనే వస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.